హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. నగర వైభవాన్ని మరో లెవెల్కు తీసుకువెళ్లే ప్రాజెక్ట్ షురూ కాబోతోంది. ఇటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూనే కొత్త అనుభూతిని సొంతం చేయబోతున్నారు. హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్ట్. కేబీఆర్ పార్క్ చుట్టూ వినూత్న నిర్మాణాలు, అండర్ పాస్ ఫ్లైఓవర్లతో మారనున్న నగర రూపురేఖలు, పెట్టుబడుల హబ్ కానున్న హైదరాబాద్. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ హైదరాబాద్లోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతూ రోడ్ల నిర్మాణం జరిగింది. దీంతో హైదరాబాద్ మహానగరానికి ఓ మణిహారంగా కేబీఆర్ పార్కు చుట్టూ బంతనలు, అండర్ పాస్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు లేకుండా పక్కా ప్రణాళికను రెడీ చేసింది జీహెచ్ఎంసీ. 2 దశల్లో ఈ పనులు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో అయితే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో ప్రణాళికలకు, ఎన్నో వ్యూహాలకైతే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్ వద్ద ఉన్నాం. కేబీఆర్ పార్క్ వద్ద కనుక మనం గమనిస్తే కేబీఆర్ పార్క్ అనగానే గుర్తొచ్చేది ఇక్కడ అందమైనటువంటి నెమళ్ళు కానీ, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి పక్షి జాతులు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా వేలాదిగా అయితే ఇక్కడికి ప్రజలు తరలి వస్తుంటారు కేబీఆర్ పార్క్ను ఇటు వీక్షించేందుకు కానీ, అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇదే క్రమంలో కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మనకు మొత్తం కూడా కేబీఆర్ పార్క్ 390 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, అంతేకాకుండా 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అయితే వ్యాపించి ఉండడం జరిగింది. దీనికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా రోడ్లపై ఏదైతే ట్రాఫిక్ నియంత్రించడమే లక్ష్యంగా, రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి 6 ప్రధాన ప్రాంతాలను కూడా ఇటు జంక్షన్లను ఏర్పాటు చేసి జంక్షన్లకు అనుసంధానం చేస్తూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ, అంతేకాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి అండర్ పాస్లను కూడా ఏర్పాటు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు జీహెచ్ఎంసీ నుంచి ఇక్కడ మనం చూడవచ్చు 826 కోట్ల రూపాయలతో అయితే 6 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకైతే ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ప్రధానంగా మనం గమనిస్తే ఇటు కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి చూస్తే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ కానీ, అదేవిధంగా ఇటు పంజాగుట్టకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి, అదేవిధంగా మరొక వైపు కనుక గమనిస్తే ఇటు క్యాన్సర్ హాస్పిటల్, అంతేకాకుండా ఇటు మహారాజ్ అగ్రసేన్ విగ్రహం వద్ద కూడా మరొక జంక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ఫిలిం నగర్కు సంబంధించినటువంటి జంక్షన్, రోడ్ నెంబర్ 45 వద్ద ఉన్నటువంటి జంక్షన్తో పాటు ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి యూసుఫ్ కూడా వెళ్లేందుకు, అదేవిధంగా ఇక్కడ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి ఇటు పంజాగుట్ట వెళ్లేందుకు కూడా ప్రధానంగా ఇటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లతో పాటు అదేవిధంగా అండర్ పాస్లను నిర్మించేందుకు ఇటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అయితే ఇటు నిధులను కేటాయించినటువంటి ప్రభుత్వం దానికి సంబంధించి తుది నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మనం గమనిస్తే ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కనుక ఇటు మనకు కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్కు 3 లైన్ల వంతెనలతో పాటు అండర్ పాస్లను కూడా నిర్మించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయం అనంతరం అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి కేబీఆర్ చుట్టూ కూడా మనకు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా, ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా లేకుండా మనం చూస్తున్న ప్రతిదీ కూడా యూటర్న్ తీసుకునే విధంగా అయితే రోడ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మొదటి దశలో 421 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. తొలి దశలో అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. అటు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు ఈ కొత్త నిర్మాణాలను కనెక్ట్ చేస్తారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. ఈ జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి జంక్షన్ అనుసంధానం చేస్తూ అయితే ఇక్కడ 420 కోట్ల వ్యయంతో అయితే 3 జంక్షన్లను కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు రోడ్డు నెంబర్ 45 మీదుగా యూసుఫ్గూడ వరకు వై జంక్షన్ వచ్చే విధంగా అయితే ఇక్కడ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వద్దకు కూడా రోడ్లు నిర్మించడంతో పాటు ఇటు రోడ్ నెంబర్ 36 ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 36 వైపు 4 లైన్ల ఫ్లైఓవర్, అంతేకాకుండా ఇటు యూసుఫ్గూడ వైపు అండ్ అదేవిధంగా మనకు ఇటు రోడ్ నెంబర్ 45ని కలుపుతూ అయితే మరొక 2 లైన్ల ఫ్లైఓవర్లు కూడా నిర్మించేందుకు అయితే అధికారులు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇక్కడ నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అనుసంధానం చేస్తూ ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇటు క్యాన్సర్ హాస్పిటల్ వైపు కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దాన్ని కలుపుకుంటూ ఇటు క్యాన్సర్ హాస్పిటల్ వైపు కూడా 2 లైన్ల అండర్ పాస్లను, అదేవిధంగా 3 లైన్ల యూని డైరెక్షన్లో అయితే ఇటు పంజాగుట్ట వైపు వెళ్లేందుకు కూడా చెక్ పోస్ట్ నుంచి ప్రత్యేకంగా ఇటు
ఒక 3 లైన్ల అండర్ పాస్లను కూడా నిర్మించబోతా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముందుకున్నటువంటి పెద్దమ్మ టెంపుల్ కానీ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో వెళ్లేందుకు ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇదే క్రమంలో ఇటు పంజాగుట్ట వైపు నుంచి వచ్చేటువంటి ఏదైతే సిటీ మధ్య నుంచి వచ్చేటువంటి వాహనాలన్నిటి కూడా పంజాగుట్ట నుంచి ఎక్కువగా తాకిడి ఉంటుందని చెప్పవచ్చు. ఇటు రోడ్ నెంబర్ 36 కనుక మనం గమనిస్తే ఇటు ఉన్నటువంటి వాహనాల తాకిడికి అయితే ఒకవైపు మాత్రం వెళ్లేందుకు ఇక్కడ అధికారులు ఇప్పటికే రూట్ మ్యాప్ను సిద్ధం చేయగా మనం చూస్తున్నాం. ఈ అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయో 3 లైన్ల ఫ్లైఓవర్లను కూడా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వద్దకు, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ను కూడా అనుసంధానం చేస్తూ అయితే ఇటువైపు నుంచి కూడా మొదటి దశలో పనులను ప్రారంభించేందుకు అధికారులు అయితే ప్రణాళికలు రూపొందించడం జరిగింది. పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా కేబీఆర్ పార్క్ మీదుగా అయితే జూబ్లీ చెక్ పోస్ట్ చేరుకుంటాయి. ఈ క్రమంలోనే కొంత రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 3 లైన్లకు సంబంధించినటువంటి వంతెనలను కూడా, బ్రిడ్జిలను కూడా నిర్మించేందుకు అధికారులు అయితే ప్లానింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి నేరుగా ఇటు కేబీఆర్ పార్క్ మీద క్యాన్సర్ హాస్పిటల్ను కూడా కనెక్టివిటీ చేసే విధంగా మనం చూస్తున్నాం. ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి ఏదైతే ఉందో 45 జంక్షన్ కలుపుకోవడంతో పాటు అటు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఇటు కేబీఆర్ పార్క్ ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్తో పాటు ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, అంతేకాకుండా యూసుఫ్ కూడా సంబంధించినటువంటి వెళ్ళే ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ అయితే జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్ కీలకం కాబోతుందని చెప్పవచ్చు. మొదటి దశలో 421 కోట్ల రూపాయల వ్యయంతో అయితే తొలి దశ పనులన్నీ కూడా జూబ్లీ చెక్ పోస్ట్ను ఆధారంగా చేసుకొని ఇక్కడ నుంచి కేబీఆర్ పార్క్ కానీ, అక్కడ నుంచి క్యాన్సర్ హాస్పిటల్కి, అదేవిధంగా ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి యూసుఫ్ కూడా వెళ్ళేటువంటి ప్రధాన లైన్లకు సంబంధించినటువంటి అండర్ పాస్లు లేదా ఫ్లైఓవర్లకు నిర్మాణానికి కూడా ఇటు అధికారులు అయితే ప్రణాళికలు రూపొందించడం జరిగింది. రెండో దశలో 405 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ దశలో ఫిలిం నగర్ జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 45 కలుపుతూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం ఉంటుంది. మహారాజా అగ్రసేన జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, పంజాగుట్టను కూడా రెండో దశలో కనెక్ట్ చేస్తారు. మనం ప్రస్తుతం రోడ్ నెంబర్ 45 వద్ద ఉన్నాం. గమనించవచ్చు, రోడ్ నెంబర్ 45 నుంచి కూడా రెండో దశ పనులు నిర్వహించేందుకైతే 405 కోట్ల రూపాయల బడ్జెట్తో అయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ రోడ్ నెంబర్ 45 నుంచి కనుక గమనిస్తే రోడ్ నెంబర్ 45 జంక్షన్తో పాటు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఫిలిం నగర్ జంక్షన్, దాని పక్కనే ఉన్నటువంటి మహారాజా అగ్రసేన్ జంక్షన్తో పాటు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఈ 4 జంక్షన్లను కూడా రెండో దశ పనుల్లో భాగంగా అయితే 405 కోట్ల రూపాయల వ్యయంతో అయితే ఇటు జిహెచ్ఎంసీ పనులు చేపట్టబోతా ఉంది. దీనికి సంబంధించి మనం గమనిస్తే ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి ఇటు ఫిలిం నగర్ జంక్షన్, జూబ్లీ చెక్ పోస్ట్ వీటన్నిటికీ అనుసంధానం చేస్తూ అయితే 2 లైన్ల అండర్ పాస్లతో పాటు జూబ్లీ చెక్ పోస్ట్ కోసం రోడ్ నెంబర్ 45 వైపు అయితే 2 లైన్ల ఫ్లైఓవర్లను కూడా ఇటు నిర్మించబోతా ఉన్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఫిలిం నగర్ జంక్షన్ వైపు కనుక గమనిస్తే ఫిలిం నగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ ఏదైతే ఉందో దానికి రోడ్ నెంబర్ 45ని కూడా అనుసంధానం చేస్తూ 2 లైన్ల అండర్ పాస్లతో పాటు ఫిలిం నగర్ జంక్షన్ నుంచి ఇటు మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు మరొక 2 లైన్ల ఫ్లైఓవర్లను కూడా నిర్మించబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే అటు మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి కనుక ఇటు క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో క్యాన్సర్ హాస్పిటల్ కనుక మనం గమనిస్తే క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఇటు ఫిలిం నగర్ జంక్షన్ వైపు 2 లైన్ల అండర్ పాస్లతో పాటు ఫిలిం నగర్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 12కు అనుసంధానం చేస్తూ అయితే 2 వైపులా ఫ్లైఓవర్లను కూడా నిర్మించబోతా ఉన్నారు. ఇటు మహారాజా జంక్షన్కి సంబంధించినటువంటి వివరాలు ఇలా ఉండగా ముఖ్యంగా మనం అటు క్యాన్సర్ హాస్పిటల్ వద్ద కూడా ఏర్పాటు చేయబోతున్నటువంటి జంక్షన్ ఏదైతే ఉందో అటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇటు కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అటువైపు 2 లైన్ల అండర్ పాస్లతో పాటు మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి అయితే రోడ్ నెంబర్ 10 వైపు మరొక 2 లైన్ల ఫ్లైఓవర్లను నిర్మించేందుకు రూపాయలు 405 కోట్ల రూపాయలతో అయితే రెండవ దశ పనులను చేపట్టేందుకైతే ఇప్పటికే ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇటు సిగ్నలింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా అయితే అనుసంధానం చేస్తూ కూడా ఎక్కడైతే యూటర్న్లతో భాగంగానే వాటి మొత్తాన్ని కూడా అనుసంధానం చేస్తూ ఎటు నుంచి ఎటువైనా వెళ్ళడానికి ఎక్కడ కూడా ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అంతేకాకుండా ఇటు సిగ్నల్లకు సంబంధించి అయితే కాలయాపన లేకుండా, అదేవిధంగా ట్రాఫిక్ జాములు కాకుండా అయితే ఇటు అధికారులు పూర్తి స్థాయిలో ఈ జంక్షన్ ద్వారా మరొక 4 ఇంటినైతే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇటు రోడ్ నెంబర్ 45ని అనుసంధానం చేస్తూ ఏదైతే నిర్మాణం జరగబోతా ఉందో దీనివల్ల అయితే ఇటు పూర్తి స్థాయిలో ఇటు ఐటీ కంపెనీలకు వెళ్ళేటువంటి ఒక సిబ్బంది కానీ ఉద్యోగులకు కానీ కొంత ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలగడంతో పాటు ఇప్పుడు మనం చూస్తున్నాం వారి యొక్క విధి నిర్వహణలకు వెళ్ళేందుకు వెళ్ళే క్రమంలో చాలా వరకు కాలయాపన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ట్రాఫిక్ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టడమే లక్ష్యంగా అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఇటు కేబీఆర్ పార్క్ ఏదైతే ఉందో కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఈ యొక్క వంతెనలతో కూడినటువంటి అండర్ పాస్లతో కూడినటువంటి ఒక
నిర్మాణాలకైతే శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది పూర్తయినట్లయితే హైదరాబాద్లో ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా కూడా ఎలాంటి కాలయాపన లేకుండా ప్రజలందరూ కూడా ఒకవైపు నుంచి మరొక వైపు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అయితే చాలా తక్కువ కాలంలో కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నగరానికి ఇది నడిబొడ్డున ఈ యొక్క మణిహారంలాగా ఏర్పడబోతున్నటువంటి ఈ యొక్క ఏదైతే సర్కిల్స్ కానీ అదేవిధంగా ఫ్లైఓవర్స్ కానీ జంక్షన్స్ కానీ వీటన్నిటి డెవలప్మెంట్ అనంతరం హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య అనేది కూడా అధిగమించవచ్చని కూడా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ నిర్మాణాలు చేపడుతోంది. 826 కోట్ల రూపాయలతో జరగనున్న ఈ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేశారు. నిర్మాణాలకు సంబంధించి డిజైన్లను జీహెచ్ఎంసీ రూపకల్పన చేసింది. 6 జంక్షన్ల అభివృద్ధి నమూనా వీడియోలను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడమే లక్ష్యంగా చాలా రకాలైనటువంటి అభివృద్ధికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అయితే ప్రత్యేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారో అందులో భాగంగా నిర్మించబోతున్నటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే 6 జంక్షన్లను ఏర్పాటు చేస్తూ 6 జంక్షన్లకు కూడా ఇటు ఫ్లైఓవర్లు కానీ అదేవిధంగా అండర్ పాస్లను కానీ నిర్మించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 826 కోట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా రూపొందించడం జరిగింది. వాటికి అంగీకారం కూడా తెలపడం జరిగింది. ఈ నిర్మాణాలు పూర్తయితే హైదరాబాద్ బ్రాండ్ స్కై లెవెల్లో పెరగటం ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్టు హైదరాబాద్ ప్రపంచంలో పెట్టుబడుల హబ్ గా మారే అవకాశం ఉంది. అంతేకాదు ఆ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత నగర రూపురేఖలు మరింత మారిపోనున్నాయి. ఇది కనుక పూర్తయినట్లయితే హైదరాబాద్లో ఈ యొక్క కేబీఆర్ పార్క్ చుట్టూ ఏర్పాటు చేయబోయే బ్రిడ్జిలన్నీ కూడా ఇటు ఒక మణిహారంగా ఏర్పడడంతో పాటు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ ప్రజలకు సంబంధించి ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతా ఉన్నాయి. మనం ఇప్పటికే కనుక చూస్తే హైదరాబాద్లో మనకు ఓఆర్ఆర్ ఎంతైతే ఉపయోగపడతా ఉందో రానున్న రోజుల్లో ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించబోతున్నటువంటి వంతెనలన్నీ కూడా ఇటు ప్రజలందరికీ కూడా సమయం వృధా కాకుండా కాలయాపన జరగకుండా అయితే ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం పాటు ముఖ్యంగా ఈ రూట్ మ్యాప్ అనేది కూడా చాలా సులువుగా మారేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ యొక్క పార్క్ను బేస్ చేసుకొని ప్రస్తుతం ఏదైతే కేబీఆర్ పార్క్ 390 ఎకరాలు ఉందో దీని చుట్టూ 18 కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే 6 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కెమెరామ్యాన్ వంశీతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.